హలో అండి, హాయ్. ఇవాళ అయితే బగారా రైస్ చేసేస్తున్నానండి. చికెన్ వేరేగా వండేసుకొని బగారా రైస్ చేసేస్తున్నాను. ముందు ఆయిల్ నెయ్యి వేసేసుకున్నాను. ఇదండి ఆయిల్ నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇదైన తర్వాత చిట్టపట్టలాడేస్తుంది. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసేసాను. ఇవాళ స్పెషల్ ఏం లేదండి. మా బాబు 2021 తారీఖుకి సెకండ్ కరోనాలకి మా బాబుకి కరెంట్ షాక్ కొట్టింది. నవంబర్ 26 తారీఖుకి కరెంట్ షాక్ కొట్టింది. నవంబర్ 27కి ఆపరేషన్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చేస్తే బాగుంటుంది, బతుకుంటాడు, ఆపరేషన్ సక్సెస్ అయ్యిద్ది, అది ఇదని చెప్పి డాక్టర్ చేశారు. 90% కాలిపోయింది. మా బాబు కరెంట్ షాక్ వేడి నీళ్ళ హీటర్ వల్ల మా బాబు మొత్తం బాడీ అయితే కాలిపోయింది. మొత్తం బాడీ కాలిపోయింది. బాగా కాలిపోయి బతుకుతాడని ఆపరేషన్ డాక్టర్లు చెప్పి ఆపరేషన్ చేయించింది. రాత్రి 12ంటికి ఆ టైంలో చనిపోయాడండి. నవంబర్ 28వ తారీఖున. ఇవాళకి 5 సంవత్సరాలు మా బాబు చనిపోయి. మా బాబు పేరు మీద ఏమైనా అన్నం పంచి పెడదామని ఈ బగారా రైస్ చికెన్ వేరేగా వండుతున్నాం. చాలా డబ్బు ఖర్చు పెట్టారండి. అమౌంట్ అయితే చాలా ఖర్చు పెట్టాం. మా బాబు తిరిగి మళ్ళీ ఆ కాలిపోయిన బాడీని చూసి భయపడతాడని చెప్పి చిల్డ్రన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ అంట, నక్కల రోడ్, అది తను బతుకుతాడని ప్లాస్టిక్ సర్జరీ చేసి 30 మంది ట్రైనింగ్ పిల్లలతో ఆపరేషన్ చేయించాడు. మా బాబు అయితే బతకలేదు. బతికి మళ్ళీ ఆ కాలిన బాడీతో చూసి బాధపడతాడని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసామండి. అయినా కానీ మా బాబు అయితే బతకలా. ఇవాళకి 5 సంవత్సరాలు మా బాబు చనిపోయి సెకండ్ కరోనాలో మా బాబు చనిపోయింది. అందుకే మా బాబుకి పేరు మీద కరోనా టైంలో చనిపోయాడు కదా, కొంచెం ఏదన్నా అన్నం వండించి లేని వాళ్ళకి పంచి పెడదామని ఇదైతే వండుతున్నానండి మా బాబు కోసం. ఎవరు హీటర్లు, నేను చేసిన తప్పులాగా మీరు ఎవరు హీటర్లు పెట్టమాకండి. వేడి నీళ్ళ హీటర్ భలే డేంజర్ అండి. అది పెట్టి